ఈ వీడియోలో సమ్మేళనం తెలుగు వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ఈటీవీ విన్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళైతే వాళ్ళ లైఫ్స్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తుంటారు. బట్ ఒక పర్సన్ వాళ్ళ లైఫ్లోకి రావడం వల్ల వాళ్ళందరూ విడిపోవడం అయితే జరుగుద్ది. అసలు దాని తర్వాత ఏం జరిగింది, ఆ వచ్చిన పర్సన్ ఎవరు, వీళ్ళు ఎందుకు విడిపోయారు, వీటి చుట్టూ నడిచే స్టోరీయే సమ్మేళనం. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడే మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలంటే ఛానల్లో ఆల్రెడీ ప్లేలిస్ట్లు క్రియేట్ చేసి ఉంటాయి, ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ ఓకే భయ్యా, వన్ టైం వాచబుల్ అని చెప్తా. పాజిటివ్స్ వచ్చేసి కాన్సెప్ట్ అండ్ స్టోరీ లైన్ థిన్ లైన్ అయినప్పటికీ కూడా వీళ్ళ ప్రజెంట్ చేసిన విధానం అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మీరు కనెక్ట్ అయ్యేలాగా అయితే చేస్తారు ప్రజెంట్ చేసిన విధానంతో. అండ్ 6 ఎపిసోడ్స్ కూడా నాకు అంతగా ఏం బోర్ కొట్టలేదు భయ్యా, మంచిగా టైం పాస్ అయితే అయ్యి. ఇటువంటి సిరీస్లకి స్టోరీ తెలిసినా కానీ ప్రెడిక్టబుల్ ఉన్న సిరీస్లకి మనం క్యారెక్టర్లకి కనెక్ట్ అవుతే చాలు, వాటి పరంగా ఎమోషన్ అలా బిల్డ్ అవుతే వెళ్ళిపోతే వాటితో పాటు మనము ట్రావెల్ చేస్తాం. ఇక్కడ మెయిన్ ఈ సిరీస్కి అదే ప్లస్ అయింది. ఆ క్యారెక్టర్స్ చేస్తున్న పనులు కానీ, వాళ్ళు రాసుకున్న సీన్స్ కానీ, ఆ స్టోరీ నరేషన్ కానీ, క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ కానీ ప్రతిదానికి మనం కనెక్ట్ అవుతాం. అందుకనే నాకు కొంచెం పర్లేదు అనిపించిన సిరీస్ చూడగలిగాను నేను మంచిగా. అండ్ వీళ్ళు తీసుకున్న థీమ్స్ లవ్ అండ్ ఫ్రెండ్షిప్ రెండింటిని కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేసి చూపించారు భయ్య. స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ కూడా వల్గర్ టైప్ కంటెంట్ కానీ, అనవసరమైన సీన్స్ కానీ, అన్వాంటెడ్ క్యారెక్టర్స్ కానీ ఇలాంటివి ఏమీ పెట్టుకోకుండా చాలా నీట్గా తీసుకుని వెళ్ళారు. నాకు అదైతే బాగా వర్కౌట్ అయింది అనిపించింది సిరీస్ మొత్తం కూడా. అండ్ విజువల్లీ కానీ టెక్నికల్లీ కానీ సిరీస్ అయితే చాలా బాగుంటుంది భయ్య చూడడానికి. వాళ్ళకున్న బడ్జెట్లో అయితే చాలా బాగా చూపించారని చెప్పాలి. అంటే ఈ టైప్ ఆఫ్ అవుట్పుట్ నేను ఎక్స్పెక్ట్ చేయాల, ఎంత బాగుంటుందని చెప్పి నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ భయ్య. అంటే ఇది సిరీస్ కన్నా మూవీలో తీస్తేనే ఇంకా ఎక్కువ బెస్ట్ అనిపించింది. సిరీస్లో తీయడం వల్ల 3 hours ఎబో రన్ టైం వచ్చేస్తుంది, కానీ మూవీలో తీసుకుని ఉంటే ఇంకా బాగున్నా అంటే క్రిస్పీగా అనిపిద్దాను, ఎక్కువ బోరింగ్ అనిపించకపోతున్నాను. అదొకటి నాకు మైనస్ అనిపించింది. స్టోరీ థిన్ లైన్ భయ్య, సో అందువల్ల స్టార్ట్ అండ్ మీకు ప్రెడిక్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుద్దని మీరు గెస్ట్ చేస్తారో అదే జరుగుద్ది, కొత్తగా అయితే ఏముండదు. చాలా వరకు ప్రెడిక్ట్ చేసేస్తారు సిరీస్ అంతా కూడా. అండ్ అక్కడక్కడ ఫ్యూ సీన్స్ కొంచెం సినిమాటిక్లో బట్టి తీసుకున్నారు ఏంట్రా అన్న ఫీల్ అయితే వస్తుంది. అండ్ మరీ చెప్తున్నా, లవ్ అండ్ ఫ్రెండ్షిప్ వీటి చుట్టూరే నడుస్తుంది సిరీస్ మొత్తం కూడా. ఇంకా కొత్త ఎలిమెంట్స్ అంటే ఏముండవు. ఈ టైప్ కంటెంట్కి, ఈ టైప్ ఫార్మేట్ మీకు నచ్చితే కనుక మీరు చూడొచ్చు. అంతేగాని యాక్షన్ థ్రిల్లర్స్ ఎలాంటి వాళ్ళు చూసి నాకు సిరీస్ నచ్చలేదు, నువ్వు ఎందుకు నచ్చింది అన్నావు అని చెప్పేసి అయితే మాత్రం నన్ను అడగొద్దు. మీరు ఏదైనా మూవీ చూస్తున్నా, వెబ్ సిరీస్ చూస్తున్నా, ముందు అది ఏ జోనరో తెలుసుకోండి. ట్రైలర్ చూడండి, ట్రైలర్ నచ్చి మీకు ఆ జోనర్ నచ్చుద్ది అనుకుంటేనే మీరు సిరీస్ చూడండి. నేను దేనికన్నా అదే చెప్తాను. నేను చూశాను లవ్ అండ్ ఫ్రెండ్షిప్ గురించి అని తెలుసు, నేను అదే మైండ్ సెట్లో పెట్టుకొని చూశాను సిరీస్. నాకైతే వన్ టైం వాచబుల్ పర్లేదు అనిపించింది. మీరు చూద్దాం అనుకుంటే ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో ఉంది. ప్యూర్లీ ఫ్యామిలీ వాచబుల్, ఫ్యామిలీతో మంచిగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, చూద్దాం అనుకుంటే చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.